నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం బక్కా జడ్సన్ గారి నివాసంలో ఉన్నాం. అయితే గత కొన్ని రోజులుగా ఆమరణ నిరాదీక్ష అయితే కొనసాగుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా రోజు రోజుకు క్షీణిస్తున్నప్పటికీ పోలీస్ అధికారులు కావచ్చు, అటు ఇంటెలెక్చువల్స్ కావచ్చు, నిన్న ఈ సమయానికి వచ్చి హెల్త్ ఎలా ఉంది, డాక్టర్ను రిఫర్ చేస్తామని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు ఇప్పటివరకు కూడా స్పందించని వాయినం. ఎవరైనా కలవడానికి వచ్చినా, ఎవరైనా చూడడానికి వచ్చినా కింది నుండి కిందికే పంపించే ప్రయత్నం అయితే ఆ పోలీస్ అధికారులు చేస్తున్నారు. అంతగా కలవాలని ఉంటే బషీర్బాగ్ వెళ్ళి అక్కడ అనుమతి తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇందాక కూడా పైకి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోకుండా, అంటే జస్ట్ చూసేసి ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి అడగకుండా నిన్న ఏదైతే డాక్టర్ని పంపిస్తామని చెప్పి చెప్పారో ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకుండా అయితే చేస్తున్నారు. అయితే జడ్సన్ అన్న గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి డిమాండ్స్ ఒకసారి మనం అక్కడ చూసుకోవచ్చు. ఆమరణ నిరాహార దీక్ష డిమాండ్స్: సీఎంగా రేవంత్ రెడ్డిని తొలగించాలి, టీజీపీఎస్సీ చైర్మన్గా అవినీతి మహేందర్ రెడ్డిని తొలగించాలి, అలాగే గ్రూప్ 1 ఫిలిమ్స్ ఫలితాలు 1:100 ప్రకారం గతంలో బట్టి విక్రమార్క ఏదైతే చెప్పిండో 1:100 అని చెప్పేసి దాని ప్రకారం ఆ ఎగ్జామ్ను నిర్వహించాలని చెప్పేసి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచాలి, డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలి, డిఎస్సి పోస్టులు పెంచాలని చెప్పేసి, మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి ఏవైతే గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏవైతే వాళ్ళు చెప్పిర్రో, గతంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, గత కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఏదైతే చెప్పిర్రో ఆ డిమాండ్స్ను ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు నిర్వహించాలి, అదేవిధంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పి చెప్తున్నారు. అయితే ఆ డిమాండ్స్ అయితే వాస్తవానికి గతంలో వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, ఖచ్చితంగా అవి నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గతంలో ప్రభుత్వంతో పనిచేసి, అంటే గతంలో అప్పటి కాంగ్రెస్తో పనిచేసి గత ప్రభుత్వం కూలిపోవడానికి క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి బక్కా జడ్సన్. అయితే 9 రోజులు దాటి వస్తున్నా ఇప్పటివరకు స్పందించకపోవడం అనేది ఒక రకంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒకసారి అన్న ఆరోగ్యం బాగాలేదు, మాట్లాడే పరిస్థితిలో లేడు, కానీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ఇష్యూను ప్రజలకు చేరవేల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి. అన్న చెప్పండి, ఎట్లుందన్న హెల్త్? బాగా వీక్ ఉంది, బాగా తన్నొస్తుంది. ఆయన పోలీసులు వచ్చి చూసి డాక్టర్ని తీసుకొస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా డాక్టర్ని తేలే, మీరు ఇట్నే చేస్తారేమో అని చెప్పి చూసిండ్రు. ఇక నేను ఇవాళ హోమియోపతికి అయితే నీళ్ళు అవసరం లేదు, ఇది అవసరం లేదని ఆన్లైన్లో హోమియోపతి మందులు తెప్పించుకొని వాడుతున్నా. ఇవాళ చాలా దారుణంగా పరిస్థితి, ప్రభుత్వం మాతోని ఉద్యమకారులతో వ్యవహరిస్తుంది. ఓకే అన్న, ఒకప్పుడు ఈ ప్రభుత్వం రావడానికి అనేక మంది పనిచేసారు, అందులో క్రియాశీలమైన పని మీరు చేసారు. మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారు? ఎప్పుడు అనుకోలే, కాకపోతే రేవంత్ రెడ్డి లీడర్షిప్ మీద నాకు ఎప్పుడు నమ్మకం లేకుండే. ఓకేనా, ఏమంటారు బక్కా జడ్సన్కి ఏం అవసరం? ఈ నిరుద్యోగుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం బక్కా జడ్సన్కి ఏముంది అని చెప్పేసి అంటారు, మీరేమంటారు? నాకేం అవసరం అని నేను కేసులు వేసిన, నాకేం అవసరం కొట్టలేనా? వీటిపైన అన్నిటిపైన ఒక్కొక్కరు వేసి మాట్లాడాలి, తెల్లారి పైసలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి చేసిన పని నేను అట్లా చేయలే, నిరంతరం పోరాటం చేసిన. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి మాట ఇచ్చింది. ఇచ్చినోడు ఎవడు? ఫస్ట్ పాయింట్ ఏంటి? చదువు పైన నా ఫస్ట్ డిమాండ్ ఏమున్నది? 1:100 ప్రకారం ఇవ్వాలి, గ్రూప్ 1 ఉన్నది కదా, 1:100 అని ఉంది కదా, అది నేను ఇచ్చింది కాదు కదా, అది ఇచ్చిన లఫుడు గాడు ఎవరు వస్తారైనా. అది గ్రూప్ 1 సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా. ఇప్పుడు ఇది ఏంటిదినా? ఉప ముఖ్యమంత్రి మరి ఇవ్వడానికి చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి కరే మనం చెప్పినాంరా, నేను ఇచ్చిండ్రా, నేను డిప్యూటీ సీఎం రా అని తీసుకోవాలి కదా. ఫైనాన్స్ మంత్రి ఉండి కమిషన్లు తీసుకొని కాను ఉన్నది, కమిషన్ తీసుకొని బిల్లులు ఇవ్వనిక అర్థమైందా? ఇలా పోరాళ్ళు ఇది చేస్తే ఎవడు మాట్లాడి వీడు ఇద్దరు తోడు దొంగలై పంచుకుంటా ఈరోజు మేనిఫెస్టోలో పీకనీకి పెట్టారా మీరు పేజీ నెంబర్ 33లో. ఓకేనా, అంటే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాను. మీరు ఈరోజు దీక్ష విరమిస్తారని చెప్పేసి కొన్ని వార్తలు బయట చెక్కలు కొడుతున్నాయి, నిజమేనా? వాళ్ళు పోలీసు వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతుండ్రు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే నిరుద్యోగులు విపరీతమైన మెసేజ్లు పెడుతుండ్రు. మొన్న రేవంత్ రెడ్డి మా వెనుక ఎప్పుడైతే
నా వెనుక కానీ పోరాటం చేసిన నిరుద్యోగుల వెనుక కానీ బీఆర్ఎస్ ఎన్నుకున్నారని అలా బీఆర్ఎస్ మేమే ఉరికిచ్చి పంపినాం, బట్టి పంపలే. నా రేవంత్ రెడ్డి వీళ్ళంతా వ్యాపారం చేసారు వాళ్ళతో. మేము ఎడగట్టాం అసంటిది. దాన్ని కౌంటర్ చేయడానికి బయట వాళ్ళు లేరానా, మీరేమో దీక్షలో పండుకున్నారు, మమ్మల్ని ఏమో పోలీసు వాళ్ళు కొడుతున్నారు, మీరు బయటికి రావాలి, మనం వేరే తిరిగి ఉద్యమం చేయాలనేది. నిన్న సాయంత్రం ఎప్పుడైతే లాఠీ చార్జ్ అయిన కాంచాలి విపరీతమైన ఒత్తిడి ఉన్నది. కాబట్టి అంటే అది వాళ్ళు ఏదైతే మాటలు చెప్పారో అది పాటిస్తారా? అది ఇంకా సాయంత్రం 4-5 గంటలకు కలుద్దామన్నారు. కలిసినాక మాట్లాడుకున్నాక డిసైడ్ చేస్తాం. ఓకేనా. సెంట్రల్ నుండి హైకమాండ్ నుండి ఒక టీం వచ్చింది తెలంగాణకు అని చెప్పేసి అంటారు, వాళ్ళు మిమ్మల్ని కలిసే అవకాశం ఉందంటారు, నిజమేనా? ఏమో నేనైతే కాంగ్రెస్ పార్టీలో లేను కదా, ఇలా పార్టీ వానికి ఫ్రాంచైజ్కి ఇచ్చేసింది కదా రేవంత్ రెడ్డి. వాడు ప్రస్తుతం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. నేను పార్టీలో నాకు కలవాలన్న షోక్ ఏమీ లేదు, వాళ్ళు కలుస్తారన్నప్పుడు ఆలోచిద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా జడ్సన్ అన్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇది. ఇక ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది ఇంకా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.